మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ములగల చెరువు మండలం కదిరినాథన్ కోట గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణానికి గాను పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఎవరైతే ఇక్కడ వైకాపా అభ్యర్థి అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు ఆలయ నిర్మాణానికి గాను ఈ యొక్క కదిరినాథన్ కోట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఆయన విరాళంగా ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా పల్లెవాసులందరినీ కూడా వారి సమక్షంలో ఈరోజు జడ్పీటీసీ మోహన్ రెడ్డి గారు ఇక్కడ వారి చేతుల మీదుగా అందరికీ కూడా వారు ఈ ఆలయానికి అయితే వారు వితరణ చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరిన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ అదేవిధంగా జడ్పీటీసీ గారిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి జడ్పీటీసీ మోహన్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి అంటే ఆలయానికి పెద్ద మొత్తంలో ఇవ్వడం అయితే జరిగింది కదా, ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఎమ్మెల్యే గారు దృష్టి సారించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ జడ్పీటీసీగా మీరు ప్రజల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు చాలా బాగా కనబడుతుంది. దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? కదిరినాథన్ కోట లక్ష్మీ నరసింహస్వామి పవిత్రమైన దేవాలయము. ఇట్లా మా పల్లెపాటులో ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారి సమక్షంలో లేదో సమస్య వివరిస్తే అందరూ కలిసి హరినవాడ మొత్తం అందరూ కలిసి కట్టి మాకు టెంపుల్కు ఏదో సహాయం చేయాలంటే నేను నా వంతు 5 లక్షలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అందరికీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం చాలా రోజులకి అనుకుంటున్నాము. మధ్యలో మనం జడ్పీటీసీ మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు వచ్చి మన గుడి టెంపుల్ కొట్టేసినాము. అప్పుడు వచ్చి మేమంతా అడిగాము, సార్ ఈ పరిస్థితి ఉంది, గుడి కట్టాలి మేము అనుకుంటానంటే అన్నను కలిసాం. మోహన్ కలిస్తే సరే ఎమ్మెల్యే ద్వారా మీకు ఏదో సహాయం చేపిస్తానని చెప్పారు. అదేవిధంగా గడప కార్యక్రమం ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ చూపించాము. వచ్చి సార్ ఈ గుడి కొట్టేసినాము, ఈ గుడి కట్టాలంటే సరేలే అని వచ్చి సరే సార్ కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మాట చెప్పినట్టు మొన్న ఎలక్షన్ ముందు కూడా 5 లక్షలు ఇచ్చి పంపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి ఓల్డ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు వచ్చిన అవకాశం వల్ల ద్వారకనాథ్ రెడ్డి 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఏదో వాళ్ళ సహాయం చేస్తున్నాడు.